వాట్సాప్లో కొత్త ఫీచర్స్ అప్డేట్ అయ్యాయి. అవి ఏంటో తెలుసుకుందాం పదండి. వాట్సాప్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ అని ఉంటుంది, అది క్లిక్ చేసి రీడ్ రిసిప్ట్స్ అని ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తే మీరు చూసే బ్లూ టిక్స్ అనేవి పడవు. మెసేజ్ పక్కన ఎమోజీ సింబల్ని క్లిక్ చేసి క్రియేట్ అని వస్తారనుకోండి, మనకు నచ్చిన ఫోటో క్లిక్ చేసి ఇన్స్టెంట్గా దాని బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, పైన మనకి ఎమోజీ సింబల్ ఉంది కదా, అక్కడ మనకి 100 ఆఫ్ ఎమోజీస్ ఉంటాయి. మనకి తగ్గిన ఎమోజీని చూస్ చేసుకొని మనం ఇన్స్టెంట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ ఇన్స్టెంట్ ఎడిటింగ్ చేసుకున్నది ఎవరికైనా సులభంగా పంపించవచ్చు. మెసేజ్ పక్కన పెన్ సింబల్ ఉంటుంది, చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇమేజింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ వచ్చి టైపింగ్ చేయాలి మనకి ఇష్టం ఉన్నది. నేను మనీ అని చూస్ చేసుకుంటున్నా. మనీ అని దాంట్లో సెర్చ్ చేస్తే మనకి మనీ సింబల్ ఫోటో అయితే వస్తుంది. దాన్ని మనం మేక్ చేంజ్ అని వచ్చి యానిమేట్ అని సెర్చ్ చేస్తే దాన్ని వీడియో లాగా కూడా మార్చుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దాంట్లో మనకి స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనకి మీడియా అప్లోడ్ క్వాలిటీ అని ఉంటుంది. హెచ్డి క్వాలిటీ పెట్టుకుంటే మనకి క్వాలిటీ ఫొటోస్ అనేవి